హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ ఆర్బిటర్. సో టుడే వీడియోలో మనం గుంటూరు అండ్ సికింద్రాబాద్ ఏఓ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది, సో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో అనేది మనం ఈ వీడియో మొత్తం చూద్దాము. సో అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తుంది అది కూడా చూద్దాం ఈ వీడియోలో మనం. సో ఫస్ట్ చూస్తామంటే మనకి డేట్స్ చూద్దాం ఫస్ట్. సో ఫర్ ఇక్కడ స్క్రీన్ పెట్టండి. ఫర్ బోత్ ఏఆర్ఓ సికింద్రాబాద్ అండ్ ఏఆర్ఓ గుంటూరు ద ఇండియన్ ఆర్మీ Commerce Entrance Exam CCE 26 is expected to be conducted from 1st June to 15th or 16th June. సో మనం చూసామంటే బోత్ ఏఆర్ఓస్ అనమాట. సో ఏఆర్ఓ సికింద్రాబాద్ అండ్ ఏఆర్ఓ గుంటూరుకి సో సిఈఈ ఎగ్జామ్ ఎప్పుడంటే మనకి June 1st నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించిన మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది ఎగ్జామ్. సో ఇక్కడ చూసామంటే ఏఆర్ఓ సికింద్రాబాద్కి 1st June నుంచి 15th June వరకు. సో ఏఆర్ఓ గుంటూరు చూసామంటే ఇది కూడా సేమ్ డేట్ అనమాట. సో 1st June నుంచి 16th June వరకు అనమాట. సో వీరికి ఇంపార్టెంట్ అప్డేట్ ఏమంటే అగ్నివీర్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద 15th May, రిలీజ్డ్ ఫ్రమ్ 15th May ఆన్ ద అఫీషియల్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అనమాట. సో మనకి 15th May అనమాట. 15th May అంటే ఈరోజు డేట్ అంతా 9 అనమాట. సో 9 ఇంకా ఒక 6 days అనమాట. సో నెక్స్ట్ వీక్లో మీకు అనేది ఆర్మీ అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో 2000 సంబంధించిన ఈరోజు అయితే అప్లై చేస్తారో ఫిబ్రవరిలో, సో వాళ్ళకైతే ఎగ్జామ్కి డేట్స్ అనేవి వస్తుంది. సో అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సో దాని తర్వాత ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఏముంటుందంటే ఎగ్జామ్కి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ మోడల్ చూసామంటే మనము ఎగ్జామ్కి మొత్తం ఎన్ని మార్క్స్ అంటే మొత్తం వచ్చేసి 100 మార్క్స్ అనమాట. ఎగ్జామ్ మొత్తంకి 100 మార్క్స్. సో మనకి దాంతో వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటుంది అంటే 50 క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. 50 క్వశ్చన్స్ అనమాట. సో 50 క్వశ్చన్లో మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై మార్క్స్ ఎంత ఉంటుందంటే, సో ఎవరైతే మ్యాక్సిమం వచ్చేసి మీకు 25 to 30 క్వశ్చన్స్ అనమాట. సో 30 క్వశ్చన్స్ అనేది మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసే ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. సో ఇది కరెక్ట్ అవ్వాలంటే మనకి ఏమేమి చదవాలంటే ఫస్ట్ మనకి మనకి ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ జీకే అనమాట. సో దీని తర్వాత ఏముంటుంది, జీకే తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. సో దీని తర్వాత ఏముంటుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనమాట. సో దీని మొత్తం 10th సంబంధించింది. సో దీంతో పాటు ఏముంటుందంటే రీజనింగ్ అనమాట. సో రీజనింగ్ అనేది మీకు ఒక 5 క్వశ్చన్స్ దాకా ఉంటుంది అనమాట రీజనింగ్. సో ఇది మీకు సబ్జెక్ట్ సంబంధించింది. సో మీకు ఎన్ని మార్క్స్ ఉంటే ఆల్రెడీ చెప్పండి. మీకు ఎన్ని మార్క్స్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం మీకు 30 క్వశ్చన్స్ ప్లస్ అనమాట. ఖచ్చితంగా 30 క్వశ్చన్స్ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నామంటే మనకి అగ్నివీర్లోనే ఎగ్జామ్ అనేది ఈజీ క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ అనేది మీకు రన్నింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ అనేది మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్జామ్కి కంప్లీట్ అయినాక మీకు రన్నింగ్ ఉంటుంది అనమాట. రన్నింగ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు మ్యాక్సిమం ఇప్పుడు జూన్లోనే మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో మీకు జూలై ఆగస్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఆగస్ట్ ఎండ్లోపు మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. రిజల్ట్స్ ఆగస్ట్ ఎండ్లోపు మీకు రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ మీకు రన్నింగ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మీకు ఖచ్చితంగా 2 to 3 months గ్యాప్లో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఇది రన్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి మీకు నవంబర్ లేదా డిసెంబర్లో మీకు ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్. సో దీని తర్వాత మనకి అనేది దీని తర్వాత అనేది మనకి మెడికల్ ఉంటుంది. సో అదేం ప్రాబ్లం లేదు, లాస్ట్ ఉంటుంది, నెక్స్ట్ చూసుకుంటాము. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎగ్జామ్కి ఇంకా ఎన్ని రోజులు ఉంది కరెక్ట్గా అంటే ఈరోజు అంతా 9th డేటు. సో మనకి ఇంకా ఎన్ని రోజులు ఉందంటే ఈ మంత్లో ఇంకా ఎంత ఉంది, ఇంకొక 20 days ఈ మంత్లో. సో ఈ మంత్ 20 days ఉంది కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, 20 daysలో మనం ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వచ్చా, ఈజీగా అవ్వచ్చు అనమాట. మనకి ఏం లేదు, కొద్ది మ్యాథ్స్ ఉంది కదా. సో మ్యాథ్స్ అనేది కొద్దిగా నేర్చుకుంటే సరిపోతుంది మనకి. మ్యాథ్స్ అనేది మెయిన్ అనమాట. మ్యాథ్స్లో మీకు 15 bits అనమాట. 15 bitsలో ఎవరైతే 10 క్వశ్చన్స్ అబోవ్ పెడతారో వాళ్ళకి అనేది ఈజీగా ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక క్వశ్చన్కి 2 marks కదా. సో ఆర్మీ ఎగ్జామ్కి వచ్చేసి 2 marks ఒక క్వశ్చన్కి 2 marks. సో మీకు ఒక 10 క్వశ్చన్స్ అయిపోయినా మీకు 20 marks వస్తుంది అనమాట. ఓకేనా. సో దీంతోపాటు మీకు ఇంకా రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో అయితే ఒక
రీజనింగ్లో ఒక 5 క్వశ్చన్స్కి ఒక 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా మీకు ఒక 6 మార్క్స్ వస్తుంది. సో అప్పుడు ఒక 20 మార్క్స్, ఇక్కడ 26 మార్క్స్ అనమాట. సో మీకు ఎంత కావాలి, ఇంకొక 25 మార్క్స్ ఇంకొక 25 మార్క్స్ వస్తే మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వచ్చు. సో 25 మార్క్స్. ఈ 25 మార్క్స్కి మీరు జీకే ఉంది కదా, సో జీకే నుంచి మీకు ఈజీగా అనేది అంటే క్యాపిటల్స్ కానీ, మళ్ళీ వచ్చేసి డాన్సర్స్, దీని తర్వాత ఆర్మీకి సంబంధించిన డేట్స్ కానీ, దీనికి సంబంధించిన మళ్ళీ వచ్చేసి ఆర్టికల్స్ ఏం అడగరు అంతగా. సో ఇది ఉంటుంది అన్నమాట మ్యాక్సిమము. సో ఇంకా హిస్టరీ, పాలిటీ కొంచెం ఉంటుంది. మ్యాక్సిమం అంటే డెప్త్ ఏమి ఉండదు. సో ఇదని ఉంటుంది అన్నమాట. హిస్టరీ కొద్ది ఉంటుంది, పాలిటీ కొద్ది ఉంటుంది, అండ్ పాలిటీ ఉంటుంది, అండ్ ఎకనామిక్స్ ఉంటుంది. అది ఇవన్నీ లైట్ టచ్ చేస్తాను అనమాట, అంతే అన్నమాట. సో ఓకేనా, దీంతో దీంతో ఒక 5 క్వశ్చన్స్ యాడ్ చేసుకున్నా కూడా మీకు 5 క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఎంత 10 మార్క్స్ అనమాట. సో అప్పుడే ఒక 26, సో ఇది ఒక 10, 36 మార్క్స్ అయిపోయింది మీకు. ఇంకా మనకి ఏం తెచ్చుకోవాలి, ఒక 20 మార్క్స్ తెచ్చుకోవాలి ఇక్కడ. ఇంకా మనకి ఫిజిక్స్ ఉందన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ, బయాలజీ అనమాట. సో ఇదంతా కలిపి మీకు ఈజీగా 10th బేసిక్స్ కాబట్టి మీకు ఈజీగా మీకు అనేది 5 to 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అనేది మీకు మ్యాక్సిమం ఒక 12 మార్క్స్ వచ్చినా కూడా మీకు అంటే ఓన్లీ కరెక్ట్గా చెప్పేది మీకు నేర్చుకుని పోయి కరెక్ట్గా వచ్చేది మాత్రం చెప్తాను నేను. సో ఇక 12 మార్క్స్ వస్తుంది అనమాట. అప్పుడు ఎంత 36 ప్లస్ ఒక 12 అనమాట. మొత్తం ఎంత అయింది 48 మార్క్స్ అనమాట. సో మీరు కొద్ది నేర్చుకున్న 48 మార్క్స్ మీకు మినిమం ఒక 50% స్కోర్ అని చేస్తారనమాట. సో మనకి కొద్ది మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నామంటే, ఎవరికైతే గ్రౌండ్ అనేది ఫిజికల్ అంటే మీ ఫిజికల్ రన్నింగ్ ఎక్కువ పరిస్థితులు కొద్ది లావుగా ఉన్నామంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు కానీ కొద్ది స్కోర్ ఎక్కువ తెచ్చుకుంటే మీరు ఒక 60+ కానీ 65+ కానీ మార్క్స్ కానీ స్కోర్ చేస్తారనుకోండి, మీకు అంటే మీకు ఈజీగా అనేది క్వాలిఫై అయిపోతారు. రన్నింగ్లో మీరు ఒక సెకండ్ బో థర్డ్ బో రన్నింగ్ కొట్టినా మీకు అనేది ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు, మెడికల్కి వెళ్ళిపోతారు. సో మెడికల్ అంటే ఈ 2 క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట. మెడికల్ ఫిట్ అయిపోతారు, అది ప్రాబ్లం లేదు. సో దీనికి సంబంధించి అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా సికింద్రాబాద్ గురించి కానీ వీడియో చేయాలన్నా, సో నెక్స్ట్ గుంటూరు సంబంధించిన, వైజాగ్ సంబంధించిన ఏ సంబంధించిన దేనికి నాకు ఈ ప్రాబ్లం ఏముంది, సో నాకు ఇంకా ఎన్ని మార్క్స్ వస్తాయి, లాస్ట్ నోటిఫికేషన్ చేస్తుంది కామెంట్స్ పెడుతున్నాను, నాకు లాస్ట్ టైం ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఎలా అనేసి నాకు జాబ్ వస్తుందని అడుగుతున్నారు. సో మీకు ఇంకేదైనా ఏ కామెంట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ అని చేయండి, నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి, డైలీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే కూడా డైలీ అప్డేట్స్ అనేది నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను లింక్ అనేది కింద ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫస్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఒకవేళ ఇంపార్టెంట్ అయితే దాని గురించి వీడియో చేస్తాను. సో అదర్వైజ్ నేను వీడియో చేయను అనమాట. సో ఇదేమంటే అగ్నివీర్ గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ అండి, మీకు జీకే గురించి అప్డేట్స్ ఏదైనా జీకే గురించి ఏదైనా అప్డేట్స్ కావాలన్నా, సో డైలీ కరెంట్ అఫైర్స్ గురించి నేను ఒక వాట్సాప్ ఛానల్ పెట్టాను అనమాట. సో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా కింద ఇస్తాను. సో దాంతో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ఒకవేళ మీకు లింక్ లేదంటే మీరు నా బయోకి అంటే అక్కడ క్లిక్ చేస్తారంటే అక్కడ చూపిస్తాను, మా టెలిగ్రామ్ ఛానల్ చూపిస్తుంది అండ్ వాట్సాప్ ఛానల్ 2 చూపిస్తాను అనమాట. సో దీంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్ చేస్తుంటాను అనమాట. ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, సో దాంతో కూడా చేస్తుంటాను. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. దాంతో అప్డేట్ అనేది డైలీ చేస్తాను. డైలీ అంటే ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు దాంతో అప్డేట్ చేస్తుంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా రన్నింగ్ గురించి కానీ, మెయిన్ ఎగ్జామ్ కదా, సో ఎగ్జామ్ గురించి కానీ, రన్నింగ్ గురించి కానీ, మెడికల్ గురించి ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను అది క్లారిఫై చేస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.